ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వస్తున్నా స్వామి వస్తున్నా, వచ్చే నెలలనే నిన్ను దర్శనం చేసుకుంటా. టికెట్లు కూడా విడుదల చేసిరట. నిజం వల్ల నాకు ఏడాదిలో ఒక 2 మాటలన్నా తిరుమల ఎంకన్న దర్శనానికి పోకుంటే పానమంతా ఎట్లెట్లనో కొడుతుంది. ఇటు యాదాద్రికి పోతా, అటు ఎంకన్న కాడికి పోతా, అప్పుడు పానం నిమ్మలమవుతుంది. సరే ఇక నా సంగతి పక్కకు పెట్టుర్రి. ఒక కుటుంబం వల్ల ఎంకన్న దర్శనం కోసం 17 ఏళ్ళు కొట్లాడింది. అరే అవంటనొల్ల ఆఖరికి కోర్టు చెప్తే ఎంకన్నకు సేవ చేసేందుకు పోతున్నది. ఎంకన్న కాడికి పోవడానికి నడిమిట్లా ఈ కోర్టు ఎందుకు, గన్నేండ్లు ఎందుకు పట్టినాయి అని అంటారా? పాండ్రి చెప్తాగాని. ముచ్చటేంటిదంటే ఈ అన్న పేరు చంద్రశేఖరు, మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటాడు. కొడుకు కోడలు ఇట్లా కుటుంబంతోని కలిసి ఎంకన్న దర్శనానికి పోవాలనని ఎన్నడో 2008లో అనుకున్నారు. శ్రీవారి మేల్చాట్ తిరుప్పావై సేవా టికెట్ల కోసం అప్పుడే టీటీడీకి 21,000 రూపాయల డీడీ కట్టిరు. పైసలు కట్టి ఏండ్లు గడిచినాయి గాని టీటీడీ నుంచి సప్పుడు లేదు. అడగంగా లాస్ట్కు 2021 సెప్టెంబర్లో రాన్రి, అప్పుడు సేవల పాలు పంచుకోర్రి అని టీటీడీ చెప్పింది. అయితే అప్పుడే కరోనా వచ్చే కదా, ఇక ఈ కరోనా చేయబట్టి సేవలన్నీ రద్దు చేసిర్రు. మరి అటెన్కనన్న ఛాన్స్ ఇవ్వమంటే ఇయ్యలేదట. ఇక చంద్రశేఖర్ అన్న డైరెక్ట్ అదాలత్కు పోయిండు న్యాయం కోసం. ఇక కోర్టు కూడా ఈ అన్న దిక్కే తీర్పు చెప్పింది. 4 రోజులల్లా ఈ కుటుంబానికి శ్రీవారి సేవలలో పాల్గొనేటట్టు ఛాన్స్ ఇయ్యాలి అని టీటీడీకి చెప్పింది. ఆగర్సే ఇట్లా చేయకుంటే 20 లక్షలు వాళ్లకు జుర్మానా కట్టాలి అని తీర్పిచ్చిందోల్లా. ఇక ఈ తీర్పును మెచ్చని టీటీడీ రాష్ట్ర కోర్టుకు పోయింది. వాళ్ళేమో జిల్లా కోర్టుల్నే తెలుసుకోవాలి అని చెప్పిర్రు. జిల్లా కోర్టు మళ్ళా మొన్న 15వ తారీఖు నాడు విచారణ చేసింది. ఇక ఈ నెల 15న విచారణ చేసింది. టీటీడీదే తప్పని తేల్చేసింది. ఇదివరకు ఇచ్చిన తీర్పు ప్రకారం చంద్రశేఖర్ కుటుంబానికి సేవలలో పాల్పంచుకునే ఛాన్స్ ఇచ్చుడే కావాలి, లేకుంటే జుర్మానా కట్టాలి. దర్శనం ఇప్పిస్తారా, పైసలు కడతారా అని కోర్టు నిలదీసింది. ఇక లాస్ట్ కు టీటీడీ దిగచ్చి వచ్చే ఆగస్టు 14, 15 తారీఖులల్లా శ్రీవారి సేవలల్లా పాలు పంచుకునేందుకు వీళ్లకు టికెట్లు ఇచ్చింది. అదన్నట్టు సంగతి. అంటే ఎన్నడో 2028 టికెట్ బుక్ చేసుకుంటే అప్పటి సంధి పోరాటం చేస్తే ఇగో ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత వీళ్లకు కోర్టు సాయంతోని ఎంకన్న దర్శన భాగ్యం కలిగింది అన్నట్టు. ఇదంతా శ్రీవారి మహిమే అని వాళ్ళంటాన్రు. అసలు 17 ఏళ్ల సంధి ఏమైందో చెప్తాడు ఈసారు. ఇనుండ్రి మీరే. 2007లో తిరుమల శ్రీవారి దర్శనం కోసము మేల్చాట్ వస్త్రం టికెట్స్ బుక్ చేసుకున్నాం. అవి మాకు 2021లో 10th సెప్టెంబర్కు అలాట్ అయ్యాయి. తర్వాత మా బాబు కోసం అని చెప్పి 2008లో ఒకటి తిరుప్పాడ బుక్ చేసుకున్నాం. అది కూడా సెప్టెంబర్ 2021లో అలాట్ అయింది. అది 2 టికెట్లు అందరం కలిసి వెళ్తాం కదా అని చెప్పి చాలా సంతోషకరంగా ఉన్న సమయంలో మాకు అక్కడ నుంచి ఒక లెటర్ వచ్చింది. అనివార్య కారణాల వల్ల మీ టికెట్లు, మీ సేవలు క్యాన్సిల్ చేస్తున్నాం. మీరు వచ్చి వాళ్ళకి దర్శనం కావాలంటే చేసుకోండి, మీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి అని ఒకటి ఇచ్చారు. అన్నీ మొత్తం ఆర్జీ తీసుకొని ఈవో గారి దగ్గరికి వెళ్ళాను పర్సనల్గా. ఈవో గారిని కలిశాను. కానీ అప్పుడున్న స్టాఫ్ ఎవ్వరూ నాకు సపోర్ట్ చేయలేదు, ఎవ్వరు నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. 1 ఇయర్ తర్వాత చూసి కోర్టుకి వెళ్ళాను. అది కేసు నడిచింది, 3-4 ఏళ్ళు నడిచింది. నడిచిన తర్వాత మన ఫోరంలో మన జడ్జి గారు మీరు టికెట్లు ఇస్తారా లేకుంటే మీరు జైలుకి పోతారా అని చెప్పి గట్టిగా అన్నారు. అంటే వాళ్ళు ఏమన్నారంటే మేము టికెట్లు ఇవ్వలేము, 20 lakhs రూపీస్ ఇస్తాం, తీసుకోండి, విత్డ్రా చేసుకోండి అన్నారు. అంటే మేము 20 lakhs తీసుకోవడానికి ఒప్పుకోలేదు. మాకు కావాలి సేవలు, నాకు డబ్బులు వద్దు అని మేము మళ్ళీ వెళ్ళాం. కోర్టుకి వెళ్తే మేడం దయ వల్ల మాకు టికెట్లు అంతా ఎవరికి అక్కడ నుంచి ఆఫీస్ నుంచి టికెట్లు తీసుకొని వచ్చి మాకు టికెట్లు హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ కేసు విత్డ్రా చేసుకొని పోయారు. దీని నుంచి మాకు చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. మేము 2007లో మేల్చేట్ వస్త్రం కోసం బుక్ చేసుకున్నాము. అయితే అది మాకు 18 సంవత్సరాలకు మాకు రావడం చాలా సంతోషం అనిపిస్తుంది. నిజంగా ఈ కుటుంబం చేసిన పోరాటాన్ని తారీఫ్ చేయవలసిందేనోళ్ళ. అదే వేరే టోళ్ళు ఉంటే ఎవడు తిరుగుతాడు, పైసల ఖర్చు, మళ్ళీ టికెట్ తీసుకుంటే అయిపోతుంది కదా, పోతే ఓని పైసలు అని అనుకుంటారు. కానీ అన్నట్లు అనుకోలేదు. నియతి దిక్కు నిలబడ్డాడు. లేట్ అయినా న్యాయం కోసం ఎదురు చూసిండు.